आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाता है। పిల్లలు ఉద్యోగరీత్యా లేతే చదువు రీత్యా దూరంగా ఉండడము, ఇక్కడ రెసిడెన్షియల్ కాలనీస్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ వృద్ధ దంపతులు లేకపోతే ఒకసారి సింగిల్గా కూడా వీళ్ళు ఉండడం జరుగుతుంది. మనం చాలా మటుకు గమనిస్తున్నాము. ఒకవేళ పిల్లలతో కలిసి ఉన్నా కూడాను ఆస్తి కోసమనియో లేకపోతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్తోనో పెద్దవాళ్ళని పట్టించుకొని సంఘటనలు కూడా మనం చాలా చూస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు రాబరీస్ ఆర్ థెఫ్ట్స్ బై అవుట్సైడర్స్ ఆర్ బై కేర్ టేకర్స్ ఆర్ సర్వెంట్స్, ఎక్కడైతే ఇట్లా ఎల్డర్లీ కపుల్స్ ఆర్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటున్నారో వాళ్ళు డొమెస్టిక్ హెల్ప్ ఎంప్లాయ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడము, గుడ్డిగా వాళ్ళని నమ్మకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడము, గోల్డ్ కానీ క్యాష్ కానీ సంబంధించినవి డిస్ప్లే పెట్టి లేకపోతే వాళ్ళ ముందు డిస్కస్ చేస్తూ ఉండకుండా ఇంట్లో బయట కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని, ముఖ్యంగా పోలీస్ నంబర్ లైక్ 108 కానీ లేకపోతే 112 ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ, 108 ఫర్ పోలీస్ ఎమర్జెన్సీ, 112 స్పీడ్ డైల్లో పెట్టుకొని ఉంటే కూడా వెంటనే మనము రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే పిల్లలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి నేబర్స్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటే అరే ఈరోజు సాయంత్రం నుంచి వీళ్ళు కనిపించలేదు అనే ఒక అవేర్నెస్తో అనే ఒక అలర్ట్నెస్తో చుట్టుపక్కల వాళ్ళతో కూడా రిలేషన్ వాళ్ళు పెట్టుకొని వీళ్ళు పెట్టుకొని ఉంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సిమిలర్లీ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ లైక్ స్ట్రేంజర్స్, ఈ రోజుల్లో డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీకి కానీ మెడిసిన్ డెలివరీస్కి కానీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అనాలోచితంగా ఓపెన్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి స్కోప్ ఇవ్వకుండా ఇట్లాంటి విషయాల్లో కూడా అలర్ట్గా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎనీ సీనియర్ సిటిజన్ హూ ఈస్ ఫేసింగ్ ట్రబుల్ విత్ ఎయిదర్ దేర్ చిల్డ్రన్ ఆర్ any senior citizen who is in need of help, they can always approach the local police station and will always be helpful to them and will extend our full support to them. Thank you so much. 12 అక్టోబర్ తారీఖున దోమల్గూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హిమాయత్ నగర్ హెరిటేజ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నటువంటి వృద్ధ దంపతులని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి కేర్ టేకరే రాబరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి వాళ్ళ ఓల్డ్ కపుల్ వల్ల సన్ ఇన్ లా కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దీనిలో తెలిసింది ఏంటంటే ఆ కేర్ టేకర్ ఆ రోజు నుంచి కూడా కనిపించకపోవడము, మనకి ఓన్లీ ఆఫ్టర్ ఎవరైతే వృద్ధ దంపతుల ఇంట్లో కుక్గా పనిచేస్తుందో ఆమె నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చి చూసుకుంటే తప్పితే ఈ కేర్ టేకర్ ముందు రోజు సాయంత్రం 4 ఆఫెన్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఉదయం 10 వరకు కూడా తెలియకపోవడం, ఆమె వచ్చి ఈ సన్ ఇన్ లాకి అలర్ట్ చేయడం ద్వారా మనకి కేసు తెలిసింది. కాబట్టి ఇమీడియట్ సస్పిషన్ కేర్ టేకర్ మీదే వచ్చి టీమ్స్ని వాళ్ళ నేటివ్ ప్లేస్కి పంపించడం జరిగింది. ఆ నేటివ్ ప్లేస్లోనే ఇతను మనకి అప్రిహెండ్ చేయడము, మన దోమల్గూడ క్రైమ్ టీం వాళ్ళు అప్రిహెండ్ చేసి ప్రాపర్టీ రికవర్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ ఇంటర్వ్యూయింగ్ దిస్ పర్సన్ ఇట్ కేమ్ టు లైట్ దట్ ఈ గోవర్ధన్ అనే పర్సన్ని ఈ ఎల్డర్లీ కపుల్ ఒక ఏజెన్సీ త్రూ ఫస్ట్ ఎంగేజ్ చేసుకున్నారు. ఏజెన్సీ నుంచి తర్వాత అతను బయటకు వచ్చేసి వీళ్ళ నమ్మకం పొంది మళ్ళీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్కి కుదిరి ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నట్టు నటిస్తూ గ్రాడ్యువల్గా ఇతను ఆన్లైన్ బెట్టింగ్కి ఆ వ్యసనంకి లోబడి అట్లనే తాగుడు చెడు సావాసాలకి లోబడి డబ్బులు అవసరమయ్యి ఈ వృద్ధ దంపతులు లోన్గా ఉండడము, వీళ్ళ పిల్లలు ఎవరు కూడా దూరంగా ఉండడము, ఈ అపార్ట్మెంట్స్లో కొంచెం సెక్లూడెడ్గా ఉండడం ఇదంతా గమనించి ఇదే అవకాశంగా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ని తీసుకునే ఉద్దేశంతో ఎల్డర్లీ కపుల్ని ఆల్రెడీ ది మ్యాన్ హీ సఫరింగ్ ఫ్రమ్ పార్కిన్సన్స్ డిసీజ్ అతన్ని ఈ తోపులాట్లో కింద పడిపోవడము, అలానే లేడీని రోకలి బండతో కొట్టి గాయపరిచి ఆమె మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలని తీసుకొని వెళ్ళడం జరిగింది.
అలానే వెళ్ళిన తర్వాత ఇతను వీళ్ళ నేటివ్ ప్లేస్ వెళ్ళిన తర్వాత కంకిపాడు దగ్గర ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ బ్యాంగిల్స్ తనఖా పెట్టి డబ్బులు సుమారు 3,25,000 తీసుకొని వాటిని ఇతని విలాసంగా ఖర్చు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం ఆల్ 4 బ్యాంగిల్స్ అండ్ ద గోల్డ్ చైన్ రికవర్ చేయడం జరిగింది. ఈ టీంకి నేతృత్వం వహించినటువంటి డిఐ దోమల్గూడ సిహెచ్ సుధాకర్ along with SIs Niranjan, Srikanth and the crime staff of Domalguda under the supervision of Yadagiri have detected this case. ముఖ్యంగా మనము నేటివ్ ప్లేస్ ఏదైతే కంకిపాడు ఉందో అక్కడికి మన ఇంటి నుంచి ఎల్బీ నగర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్లో ఉయ్యూరు వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి వేరే లాడ్జెస్ వీటన్నిటిలో కూడా తప్పించుకొని తిరుగుతూ ఉండగా మనము అక్కడికి వెళ్ళడము, మోస్ట్ సస్పిషన్ అక్కడికే మళ్ళీ వెళ్తాడు అనే ఉద్దేశంతో వెళ్ళాము. ఇంటి దగ్గర లేడు కానీ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాడు. హీ వాజ్ ఇన్ టచ్ విత్ కొంతమంది ప్రీవియస్గా అక్కడ ఎవరైతే అతనికి పరిచయం ఉన్నారో లేడీస్తో వీళ్ళతో కూడా టచ్లో ఉన్నాడు. అట్లా మనం వెరిఫై చేసి అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. ఇదే ప్రస్తుతానికి ఇదే ఉంది. ఎవరు సహకరించలేదు. ఇతను బేసిక్గా ఒక మంచి నమ్మకం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పెద్ద ఎల్డర్లీ కపుల్ ఎవరైతే ఉన్నారో బాగా నమ్మకం సంపాదించి వీళ్ళని ఎవరు ఎలాగో రోజు వచ్చి చూసేది లేరు, ఒక కుక్క వచ్చి వెళ్ళిపోతే సాయంత్రం వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ రోజుకి వస్తుంది అని గమనించి ఆబ్వియస్గా అపార్ట్మెంట్స్లో మనం ఎవరు పక్కన ఏమవుతుందో పట్టించుకొని పరిస్థితులు కూడా అతను హీ అండర్స్టూడ్ దాట్. ఇవన్నీ చూసి ఎప్పుడైతే ఆన్లైన్ బెట్టింగ్స్ వీటిల్లో డబ్బులు అవసరం వచ్చాయో హీ ఫౌండ్ అన్ ఆపర్చునిటీ టు రాబ్ దెమ్. Yes, same. నేను ఇంకా చదవలేదు.